తిలక్ నగర్ నుంచి పాదయాత్ర చేయబోతున్నాం. ఈ పాదయాత్ర సారాంశం ఏమంటే, చనిపోయిన కార్మికులకి కుటుంబంలో 9 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఆప్కాస్లో పనిచేసే వాళ్ళు చనిపోవడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. అనేక రూపాలలో మనం కమిషనర్ గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అనేక సమస్యలపైన మాట్లాడితే చనిపోయిన కుటుంబం సంబంధించి రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మా ఉద్యోగాలు మాకిచ్చేదానికి మా ఉద్యోగాలు మాకిచ్చేదానికి రోస్టర్ ప్రకారం ఎందుకు? అట్లంటే రోస్టర్ ప్రకారం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన రోస్టర్ ప్రకారం ఏదో ప్రమోషన్లు ఇవ్వాలి. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళు అనేక రూపాలలో ప్రమోషన్ లేకుండా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకు చదువుకున్న కార్మికులకి సంబంధించిన వాళ్ళు శానిటేషన్లో పనిచేసే వాళ్ళకు ప్రమోషన్ లేకుండా ఈరోజు కడప కార్పొరేషన్లో కొంతమంది అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకైతే ప్రమోషన్లు ఇస్తారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకైతే ప్రమోషన్ లేరు. అంటే చనిపోయిన వాళ్ళకి డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్లో చనిపోయినా కానీ శానిటేషన్లో సూపర్వైజర్గా వేస్తాను. అంటే శానిటేషన్లో పనిచేసే కార్మికులకు సంబంధించిన వాళ్ళకు మాత్రం ప్రమోషన్లు ఉండవు, ఏముండవు. దీనిపైన పెద్ద ఎత్తున చేస్తున్నాం. అట్లాగే రిటైర్డ్ అయిన కార్మికులు రిటైర్డ్ అయితే ₹1 ఇవ్వకుండా చాలా దారుణంగా మెడబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బయటికి దెబ్బేసింది. బయటికి దెబ్బేసి మేము ఆందోళన చేస్తాం. 24 గంటలు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. 24 గంటలు నిరాహార దీక్షలు చేస్తే అప్పుడు కమిషనర్ గారు ఏమో హామీ ఇచ్చినారు, వాళ్ళని పెట్టుకుంటే దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇంతవరకు వాళ్ళ వేతనాలు లేవు. ఈరోజు చనిపోయిన కుటుంబంలో వేతనాలు లేవు. చనిపోయిన వాళ్ళు అయితే అడుక్కుండే పరిస్థితుల్లో ఈరోజు కడప కార్పొరేషన్ చాలిని వాళ్ళ తిండి కానీ సరిగా తినలేని పరిస్థితుల్లో ఈరోజు. అట్లాగే కడప కార్పొరేషన్లో 500 మంది అడిషనల్ వర్కర్లు పనిచేస్తున్నారు. అడిషనల్ వర్కర్లు పనిచేస్తా అన్నా కానీ స్వయంగా ఎమ్మెల్యే గారు మేము ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమ్మెలో మాతో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, అట్లాగే నగర మేయర్ గారు ఏం చెప్పినారు, కనీసం వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కానీ కట్టాలి అని చెప్పారు ఇద్దరు. అయినా కానీ కమిషనర్ ఎటువంటి స్పందన లేకుండా చేసినారు. ఈరోజు 12,000తో ఏ రూపంలో అడుగుతారు? కలెక్టర్ గారు ఇచ్చిన జీవోని అమలు చేయమని చెప్తున్నాం, లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోని అమలు చెప్తున్నాం. వాళ్ళు చాలిన జీతాలు ₹12,000 సంబంధించి బతుకుతారా? అలాగే ఈరోజు పెద్ద ఎత్తున కడప నగరంలో ఒక 2 వ్యక్తుల వల్ల 2 ఆఫీసర్ వల్ల విభేదాలు తెచ్చేదానికి కార్మికులకి ఎటువంటి ప్రమోషన్ లేకుండా కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టడానికి కొంతమంది అధికారులు ఎవరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మేము సిఐటిగా చెప్తున్నాం. అలాగే కడప నగరంలో అంతా మొత్తం ఎక్కడ ఏమొచ్చినా, వరదలు వచ్చినా, వాళ్ళు వచ్చినా, ఏమొచ్చినా మున్సిపల్ కార్మికులు సేవ చేస్తున్నారు. ఈరోజు